నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజుపాలెం ఈతముక్కల గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజుపాలెంలో ప్రారంభమైన రోడ్ షో యాదవ కాలనీ, గవళ్లపాలెం, రెడ్డిపాలెం మీదుగా సాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈతముక్కలలో ప్రకాశం యానాది కాలనీ, సంజీవయ్య యానాది కాలనీ, వెంకటేశ్వర యానాది కాలనీ, వీవర్స్ కాలనీ, ఎస్సీ కాలనీ, మత్స్యకార గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జడ్పీటీసీ సైకం లక్ష్మీ శారద, మండల వైసీపీ అధ్యక్షుడు చెరుకూరి వీరరాఘవరావు, మండల వైసీపీ యూత్ అధ్యక్షుడు ములకా రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆజన్న, మాజీ పీటీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయిల సుమతి, జిల్లా అగ్రికల్చరల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, మాజీ సర్పంచి దాతూరి గోపాల్రెడ్డి, ఎంపీటీసీ ఉప్పుటూరి కోటేశ్వరరావు, బండారు రుక్మిణమ్మ, సర్పంచులు గాలి వై స్వరూప, కొండూరి పోలమ్మ, మేడికొండ సునీత, మాజీ ఎంపీపీలు వాయిల మోహన్ రావు, ద్వారం మురళి, గాలి ముసలారెడ్డి, వలి, కొండూరి గోవిందు, మార్టూరి చక్రారెడ్డి, ఓడా సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, అడిగోపల లక్ష్మీనారాయణ, పుల్లయ్య, హద్దూరి పుల్లమ్మ, కసుకుర్తి శ్రీను, జిలాని తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేసి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం అదేవిధంగా ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. అసెంబ్లీ ఎన్నికలలో మీరందరూ ముందుకెళ్ళాలి. ముందుకు బయలుదేరాలి. పట్టుకో పట్టుకో ఎంపీ గారి గురించి 18 సర్వేలు చేయించారమ్మా. 18 సర్వేలో కూడా వాళ్ళే ప్రతి ఎక్కడ ప్రతి పెళ్లి ప్రతి ఓటర్ల ఫోటో నుంచి పక్కన పేరు బాగా
క్షేత్రస్థాయిలో పనిచేసే మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సంఘానికి కళ్ళు చెవులు వంటి వారని జిల్లాకు వచ్చిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు అరవింద్ కుమార్, చౌరాసియా, మయూర్ కె మహతా అన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్లోని స్పందన హాల్లో 2వ విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిబంధనల ప్రకారం పోలింగ్ జరుగుతుందో లేదో మొత్తం ప్రక్రియను పరిశీలించాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్లపై ఉందని చౌరాసియా అన్నారు. ఈ విషయంలో మైక్రో అబ్జర్వర్లు ఇచ్చే నివేదిక ఎంతో కీలకమన్నారు. మాక్ పోలింగ్ నిర్వహించే తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిర్దిష్ట సమయంలోనే మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని మెహతా స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రంలో నిర్వహించవలసిన విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల విధులు, పోలింగ్ కేంద్రాల్లో వివిధ సందర్భాల్లో నిర్వహించే కార్యకలాపాలపై ఈ సందర్భంగా వారు ప్రత్యేక వీడియోలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. You have to reach at the polling station by the vehicles availed by the district administration. Some of the duties has been defined by the election commission. Everybody has got the form 28 and had gone through it thoroughly. If anybody has not got it, just raise the hand. If it means everybody has got the form 28, you have to report all the proceeding of the form 28 on the day of the poll by the evening, and to deposit at the close of the poll at the where the EVM are being collected, whether the Tehsil headquarter, Taluka headquarter or the district headquarter. There shall be the separate table for you to collect all the your report on the form 28. And the person among who shall not be deployed at the polling station and cap region shall be the person who will look through. ఆర్య వైశ్యుల కుటుంబ ఆత్మీయ సమావేశం ఈ నెల 5వ తేదీ సాయంత్రం ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు. నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఆత్మీయ సమావేశానికి పట్టణంలోని ఆర్య వైశ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కుప్పం ప్రసాద్ కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తదితరులు పాల్గొంటారన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, తడవర్తి వాసు, తాతా మధు, అడిటర్ జగన్నాథం, ఆర్ఎస్ శ్రీనివాస్, గ్రంథి బదరి, బియ్యపు వరదరాజం, కోడూరి సత్యం, రామస్వామి, మట్ట రాజు, కొరపాటి రమేష్, కారంశెట్టి కిరణ్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, వాసవి మాతాకి. రేపు ఆదివారం రోజు A1 ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకి ఆర్యవైశ్యులు అందరూ కూడా, ఒంగోలు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ ఆర్యవైశ్యుల ఐక్యత చాటుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్యక్రమానికి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని, పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అన్ని కూటములన్నీ కలిసి ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళను కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు నీచత్వం మరొకసారి బయటపడింది. కుటిల రాజకీయం కోసం
స్వార్థపరుడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల మీద ద్వేషం విషం కక్కుతానే ఉంటాడు. మరొకసారి విషం కక్కిన పరిస్థితి మనకు ఉంది. ముఖ్యంగా చింతామణి నాటకం కోసం ఇన్ని రోజులు తిరిగినా పట్టించుకోలేదు. నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టమని 2 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం పలకరించిన పాపాన పోలా. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లాకు పెట్టారు. ప్రతి విషయంలో కూడా ఆర్యవైశ్యులు అంటే ఒక చిన్న చూపు. ఆ ఆర్యవైశ్యులందరూ కూడా ఏకమయ్యి రానున్న రోజుల్లో మీ అందరూ తెలుసు కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే ఆర్యవైశ్యులను హీనంగా చూసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరూ కూడా రేపు 5వ తేదీ మే 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు A1 ఫంక్షన్ హాల్ ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. 5వ తారీఖు 5/5 ఆదివారం మన యొక్క A1 ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సమ్మేళనం ఒకటి పెడుతున్నాము. ఆ సమ్మేళనం చాలా గ్రేట్గా గొప్పగా జరుగుద్ది. వయసులందరికీ ఇది చాలా ముఖ్యమైనది. మన వయసులందరూ ఏకంగా ఆ రోజు అక్కడికి వచ్చి సాయంత్రం 5 గంటలకి ఆ కార్యక్రమంలో పాల్గొనగలరు. దీంట్లో అతిరథ మహారథులు వాసన్న మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు సిద్ధా రాఘవరావు గారు ఇంకా తదితరులు పెద్దలు వయసుల్లో ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం కల్లా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని చెప్పాను. వెంటనే వాసన్నకి ఫోన్ చేశాము. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా మేము చెప్పిన ప్రకారము సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాన్స్ఫారం కొత్తది పెట్టి దాంట్లో మార్పు తెచ్చినందుకు వాళ్ళు దాదాపు ఒక 20 మంది ఫోన్లు చేసి సార్ గత 3 ఏళ్లుగా గాంధీ ఇది ఒక రోజులోనే పని పూర్తి చేయించారు. మా ఇళ్లలో ఎన్నో ప్రాబ్లమ్స్ రోజు అప్ అండ్ డౌన్ వచ్చి వేల రూపాయలు లైట్లు ఫ్యాన్లు కాలిపోతున్నాయి అన్నారు. దాని విషయంలో మనం స్పందించినందుకు అన్నకి చెప్పిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క పని పూర్తి చేయించారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మనము ఓటు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి మన వయసులందరము ఏకదాటిగా వారికి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. పొన్నలూరు మండలంలోని పలు గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ఆదిమూలపు సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నలూరు మండలంలోని రాజోలుపాడు, కొత్తపాలెం, మంగనంపాడు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో 10 కుటుంబాల వారిని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరు ఎవరైనా ఫోటోలు వచ్చావు రాండమ్మా ఇంకెవరైనా ఫోటోలు ఇటువలు నగరంలోని సీతారామపురం మామిడిపాలెం కొండ మీద ఉన్న సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి కళ్యాణం జరిగిన 16 రోజులైన సందర్భంగా 16 రోజుల పండుగ వేడుకలు నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు ధర్మపత్ని కౌసల్య ఆధ్వర్యంలో భక్త బృందం మెట్ల పూజను నిర్వహించి మెట్టుమెట్టుకు ఒక కొబ్బరికాయ చొప్పున 101 కొబ్బరికాయలను కొట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ముసునూరి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి విప్పకుంట రామాంజనేయులు, కోశాధికారి గోగుశివుడు, సభ్యులు కోసంగి రవికుమార్, రాము, ఆలయ పూజారి ముప్పాళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. ఈవీఎంల మేనేజ్మెంట్, ఎన్నికల నిర్వహణ, వాటికి సంబంధించిన నివేదికల రూపకల్పనపై వీవోలకు, ఏబీఓలకు పూర్తిస్థాయి అవగాహన అవసరమని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం చేమకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో 3వ విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలకు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సామాగ్రిని తీసుకునేటప్పటి నుండి పోలింగ్ ముగిశాక వాటిని రిసెప్షన్ సెంటర్లో అప్పగించేంత వరకు పాటించాల్సిన నిబంధనలపై ఈ తరగతులలో అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాలపై ఎన్నికల సంఘం రూపొందించిన వివిధ వీడియోలను కూడా తరగతి గదులలో ఉన్న టీవీలలో ప్రదర్శించి వారికి వివరించామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విధి నిర్వహణలో అవసరమైన అన్ని సదుపాయాలు వారికి కల్పిస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఉపయోగించే ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. కలెక్టర్ వెంట నియోజకవర్గంలోని ఏఆర్ఓలు పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం కింద చీమకుర్తిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్లేస్లో ఇక్కడ పీఓస్ అండ్ ఏపీఓస్ ఈ కాన్స్టిట్యున్సీ సంబంధపడిన పీఓ, ఏపీఓస్ అందరికీ కూడా 3rd ట్రైనింగ్ జరుగుతుంది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి. దీంట్లో ఆల్రెడీ 2 డిఫరెంట్ ట్రైనింగ్లో కూడా బేసిక్ ఈ ఈవీఎం మేనేజ్మెంట్ గురించిన థియరీ as well as ప్రాక్టికల్ క్లాసెస్ లైక్ ఒక ఈవీఎం ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ప్రతి ఒక్క పీఓ, ఏపీఓ కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఈవీఎం మెషిన్స్ హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పోల్ ప్రాసెస్ గురించిన కంప్లీట్ ప్రొసీజర్స్ అండ్ వాళ్ళు ప్రిపేర్ చేయవలసిన రిపోర్ట్స్, డిక్లరేషన్స్ అండ్ అదర్ ఫైనల్ వాట్ యు సే ఎలక్షన్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలని ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. సిఓ ఆఫీస్ నుంచి మనకి ఇచ్చిన ఒక 16 వీడియోస్ కూడా ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్లో మనకి ఇచ్చిన ఒక టీవీస్ అండ్ స్క్రీన్స్ ఉంటున్న వలన గవర్నమెంట్ కాలేజెస్లో అది దాంట్లో వాళ్ళకి క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ మాస్టర్ ట్రైనర్స్ కూడా చాలా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పోలింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా వాతావరణంలో సిస్టమేటిక్గా అది కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్లో కూడా ప్యారల్గా జరుగుతుంది. రేపు నుండి ఈ కాన్స్టిట్యున్సీస్లో కమిషనింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి కావాల్సిన బెల్ ఇంజనీర్స్ అందరూ వచ్చేసారు. సో ఆల్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంస్ అంటే బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్స్ అన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. సో రేపు నుండి ఈ కమిషన్ ప్రక్రియ జరుగుతుంది. నెక్స్ట్ 2 డేస్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన అన్ని ఈవీఎంస్ ఈ కమిషనింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తాము. అండ్ 6th and 7th పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంస్ కంప్లీట్ చేయడం. నగరంలోని 38వ డివిజన్ సమతానగర్, గోవిందనగర్, శ్రీనివాస కాలనీ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శచీదేవి రాక సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని అభ్యర్థించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఒకసారి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించాలన్నారు. ఏ పనులు కావాలన్నా సచివాలయాల్లో ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని ప్రజలకు వివరించారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుడు వర్ధు శేషయ్య, కె నరసింహారావు, పురిని ప్రభావతి, భూమిరెడ్డి రవణమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పేది ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు అదే
ఈరోజు 38వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ పట్టాలు 159 పట్టాలు ఇచ్చున్నారు. డ్రైన్లు, రోడ్లు ఇవన్నీ కూడా వేయటం జరిగింది. మేము ఈరోజే తిరగటం అయిపోతుంది. 3 లైన్లు ఉన్నాయి. ఇంకా బాగుంది స్పందన. అందరూ మాకే వేస్తామని చెప్తున్నారు. తప్పకుండా వేసి గెలిపిస్తారన్న. శశమ్మ గారు 38వ డివిజన్కి క్యాన్వాస్కి వచ్చారు. కానీ జనస్పందన అనుకున్న దానికంటే రెట్టింపుగా ఉంది. కానీ చేసిన డెవలప్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలు కానీ ఇవన్నీ కూడా బాగా జనంలో అందుకొని ఉన్నాయి. అందరికీ అందిని ఇక్కడ 156 పట్టాలు ఇచ్చున్నాము. ఫ్యూచర్లో ఎప్పుడు ఎవరు ఇచ్చారు గారు. కానీ ట్రైన్లు, కాలువలు ఇవన్నీ సక్రమంగా చేసాం. మంచి డెవలప్మెంట్ జరిగింది. కానీ మేము అనుకున్న దానికన్నా కూడా వాసన్నకి విపరీతమైన స్పందన వచ్చింది. ఇది ఊహించలేని స్పందన. వాసన్న 32,000 మెజార్టీతో ఈ ఒంగోలులో కంపల్సరీగా గెలుస్తాడు. గెలవంగలోనే 9 నెలల కల్లా ఈ పట్టాలు వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు కట్టించి గృహప్రవేశం ఆయన చేతుల మీదుగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చున్నాడు. కాబట్టి 38వ డివిజన్ ప్రజలందరూ దయవుంచి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో వాసనని శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాను. టంగుటూరు మండలం కాకుటూరి వారిపాలెంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక పథకాలతో మేనిఫెస్టోను రూపొందించిందన్నారు. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని రమణమ్మ, కొమ్మినేని వెంకట్రావు, కామని విజయ్ కుమార్, బెల్లం జయంతిబాబు, చితలవాడ చంద్రశేఖర్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిడసల బాలకోటయ్య, జనసేన మండల అధ్యక్షుడు రాంబాబు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మన నాయకుడి అన్నగారి కుమార్తె, మన నాయకుడు సత్యమణి, మన యువ నాయకుడు తల్లిని అవమానపరిస్తే ఇది కౌరవ సభ. మళ్ళీ ముఖ్యమంత్రిగా గౌరవంగా అడుగు పెడుతున్నాడు. మనందరినీ నమ్మాడు. మనతో చెప్పకుండా మన మీద నమ్మకంతో ఆ మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అసెంబ్లీకి పంపించాలంటే ఒక్కొక్కరు కష్టపడి చేయాల్సిన అవసరం ఉంది. స్థానికులైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా నన్ను తిరిగి గెలిపించమని చెప్పేసి కోరుకుంటూ సైకిల్ గుర్తు కొట్టేయని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ నళినీప్రియ కూచిపూడి నృత్య నికేతనాధ్వర్యంలో కూచిపూడి ప్రవేశిక వేసవి శిక్షణా తరగతులు ప్రారంభించినట్లు అధ్యక్షురాలు ఎస్వి శివకుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత హెడ్ మాస్టర్ ఎస్వి శేషయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఆల్హరి చెంచలరావు, ఎకిరాల వేదవతులు పాల్గొని నాట్యం ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణా తరగతులు మే 1 నుండి జూన్ 14వ తేదీ వరకు ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు సంతపేట సాయిబాబా మందిరంలోని కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవి శిక్షణ తరగతులను బివి సురేష్ బాబు, ఏ ఫణికుమార్, వందన, వర్షిణి పర్యవేక్షిస్తారన్నారు.
త ధన్ న జం త తి ద రి ద ధన్ న జం త తి ద రి ద ధన్ న జం తి ద రి ద ధన్ న జం త రి ద ధన్ న జం తరిగిడ దిగద తి ద త రి ద తి ద రి ద ధన్ త రి ద ధన్ త జం త జం త జం తాకలే త రి ద ధన్ జం త రి ద ధన్ జం తరిగిడ దిగద తి ద త రి ద తి ద రి ద ధన్ త రి ద ధన్ త జం త జం త జం తాకలే త రి ద తి ద రి ద ధన్ త రి ద ధన్ త జం త జం త జం తాకటే ధన్ రి ద ధన్ త రి ద ధన్ త రి ద ధన్ తరిగిడ దిగద త తి త రి ద ధన్ న జం త తి ద రి ద ధన్ న జం త తి ద రి ద ధన్ జం తి ద రి ద ధన్ జం త రి ద ధన్ జం తరిగిడ దిగద తి ద త రి ద రి ద ధన్ త రి ద ధన్ త జం త జం త జం తాకలే త రి ద ధన్ త రి ద ధన్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎంఎండ్హెచ్ఓ సురేష్ కుమార్ కోరారు. వీటిలో పూర్తి స్థాయిలో వైద్యులు, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని సురేష్ కుమార్ సూచించారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ నిన్న తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కూర్చొని నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రకాశం జిల్లా ప్రజలందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అట్లాగే అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సేవల్ని అందరూ వినియోగించుకోవాలని, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేదని తెలియజేస్తున్నాను. చాలా రకాల మందులు, రకరకాల మందులు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాయి. కాకపోతే ప్రజలకు అవగాహన లేక, లేదంటే ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ మాట విని అందరూ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్కి వెళ్తున్నారు. దయచేసి ఇది గమనించి మీరు బయటకు వెళ్ళి జోబులో పైసా ఖర్చు కాకుండా మీరు అందరూ వైద్యాన్ని పొందాలని ఆశిస్తున్నాను. అట్లాగే జిల్లాలో అమలు చేయబడే వివిధ రకాల జాతీయ ఆరోగ్య కార్యక్రమాలని మేము విజయవంతంగా నడిపించడానికి మా వంతు కృషి చేస్తాము. అంచెలంచెలుగా దీని ప్రోగ్రామ్స్ని సూపర్వైజ్ చేసి ప్రకాశం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. అట్లాగే దీనికి అందరూ, అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రజలందరూ సహకరించాలని. నగరంలోని 47వ డివిజన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని వెంకటేశ్వర కాలనీ, ఎన్జీఓ కాలనీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీన అవ్వ తాతలకు పింఛన్ రావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ₹1 లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తున్నాయంటే ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని ప్రజలకు శ్రీకావ్య వివరించారు. పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయని, లంచం ఇవ్వందే పనులు జరగవని తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. డివిజన్ అధ్యక్షుడు చావలి శ్రీనివాసరావు, సిహెచ్ సుబ్రహ్మణ్యం, పసుపులేటి ఏడుకొండలు, వేణుమాధవ్, అల్లూరయ్య, నరసింహారావు, వాకా సుబ్బారెడ్డి, శివారెడ్డి, వెంకటేశ్వర్లు, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిలు మళ్ళా మేము అదే చేస్తాం.
शुक्रिया मैडम తప్పకుండా మీరంతా ముగ్గురు పార్టీలో తిరుగుతారు ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. జిల్లాలో 29,195 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 26,630 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందించాలని డీఈఓ సుభద్ర తెలిపారు. నగరంలోని గానుగపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానం రామమందిరంలో సీతారామ కళ్యాణం జరిగిన సందర్భంగా 16 రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా అన్నదానం నిర్వహించారు. గత 16 సంవత్సరాల నుండి శ్రీరామ మందిరంలో శ్రీరాముని ఉత్సవాలు భక్తుల సహకారంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని సభ్యులు వి హనుమంతరావు తెలిపారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా 16 రోజుల పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జి సాయి కిషోర్, మారిశెట్టి వీరాస్వామి, ఉట్కూరు ప్రసాద్, దాసరి సుబ్బయ్య, బత్తిని సునీల్ కుమార్, సురేష్, నరేష్, సత్యవతి, ఫణిమాధవి, మల్లేశ్వరి, లక్ష్మి, భక్త బృందం పాల్గొన్నారు. గానుపాలెం రామ మందిరం నందు గత 16 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి సందర్భంగా 10 రోజుల పండగ కార్యక్రమం అన్నసంతరణ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి అందరూ ఆహ్వానితులే. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. గానుపాలెంలో వేలు చేసినటువంటి శ్రీరామ మందిరంలో 16 సంవత్సరాలుగా మేము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాము. ప్రతి ఏటా శ్రీరామనవమికి కళ్యాణం జరిపి 16 రోజుల పండుగ రోజు అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. భక్తులందరూ మాకు తమ సహాయ సహకారాలు మెండుగా మాకు లభిస్తున్నాయి. ఆ దేవుని ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటున్నాం. ఒంగోలు శివం శరణాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న చీమకుర్తికి చెందిన 10 మంది నిస్సహాయకులకు 80,000 రూపాయల ఆర్థిక సాయాన్ని యువ పారిశ్రామికవేత్త సిద్ధా సురేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రులు లగడపాటి శ్రీను, అనిల్, ఈశ్వర్, రాము అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శివ ఫౌండేషన్ ఫౌండర్ గొల్లపూడి శ్రీహరి, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, శ్రీదేవి, సుజాత, శరత్ బాబు పాల్గొన్నారు. అయిపోవచ్చింది అన్నా సరితన దగ్గర అందరికి అవసరం లేదు, ఫస్ట్ సార్ కాబట్టి ఇంకొకరు రండి ఆశీర్వదించండి. అదమ్మా తుద్దులు మొన్న 10,000 ఇచ్చారు సార్. అవర్స్ ఉండాలి కదా వాళ్ళ దూరంగా ఉన్నారు మేడం వాళ్ళు. ఒకసారి యువ పారిశ్రామికవేత్త సిద్ధా సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సిద్ధా సురేష్ గారి బర్త్డే సందర్భంగా వీళ్ళ ఆరోగ్యరీత్యా సమస్యలు ఉన్నవారికి తగిన పారితోషికం సహాయం చేయబడినది. అలానే ఇలాంటివి ఎన్నో చేయాలని అనుకుంటున్నాము. ముందుగా సిద్ధా సురేష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మేము ఈ శివం ఫౌండేషన్ తరఫున ఒక 10 మందికి 80,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చుల కంటే పెద్దవారు కొంత నగదు రూపంలో ఈ క్యాష్ ఇచ్చాము. ఈరోజు భోజనాలకి మొత్తం మేము చూసుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేస్తాము, సేవా కార్యక్రమం.
పంగులూరు మండలం జాగళ్లమూడివారిపాలెం గ్రామంలో అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి అభ్యర్థులకు వివరించారు. ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే మీ సమస్యకు పరిష్కారం అవుతాడు. ఏపుడే అనేక నాకు బహుమతిగా ఇస్తే శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన సమస్యలను మనమే పరిష్కరించుకున్నప్పుడు మన బలం, విశ్వాసం రెట్టింపు అవుతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.